ఏపీ సచివాలయ జేఈడీ విభాగం జాయింట్ సెక్రటరీ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సాయి కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంపై హైదరాబాద్ సహా గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ జేఏడీ విభాగం జాయింట్ సెక్రటరీ ఇంటిపై ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. వాట్ యూ శివ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారి అయినటువంటి జీఏడీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వెంకట సాయి కుమార్ ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడి చేశారు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి వెంకట సాయి ఇంట్లోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఏకకాలంలో 10 ప్లేస్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, అదేవిధంగా విజయవాడ ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి వెంకట సాయి కుమార్ ఇంట్లో ఉన్నటువంటి నగదు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో పాటు విదేశీ మద్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు ల్యాండ్కి సంబంధించినటువంటి ధృవపత్రాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు డైమండ్స్ ఆర్నమెంట్స్ కూడా లాకర్లలో ఉన్నట్టుగా ఎంక్వైరీలో తేలుతుంది. ఇంకా వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ ఏసీబీ అధికారులు ఇంకా దాడులు నిర్వహించే అవకాశం ఉంది. చూస్తున్నాం మనం భారీ మొత్తంలో నగదు కూడా 2,000 రూపాయల 500 నోట్ల కట్టలు కూడా ఇంట్లో పట్టుబడ్డాయి. వీటితో పాటు బంగారు ఆభరణాలు కూడా అధిక సంఖ్యలో అక్కడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ అన్నది కొనసాగుతుంది. ఇంకా ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇల్లు, ఇంకా డైమండ్ ఆర్నమెంట్స్ కూడా భారీ సంఖ్యలో లాకర్లలో ఉన్నట్టుగా విచారణలో అయితే తేటతెల్లమైంది. ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. ఇంకా అధికారులు క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద వెంకట సాయి కుమార్, కర్ణం వెంకట సాయి కుమార్ జీఏడీలో జాయింట్ సెక్రటరీగా ఉంది. ప్రస్తుతం అతను వేకెన్సీలో ఉన్నాడు. ఇంకా జాయిన్ మాత్రం ఇంకా అవ్వలేదు. పోస్ట్లో మాత్రం ఇంకా జాయిన్ అయిన పరిస్థితి లేదు. చాలా వరకు కూడా ఇంకా కంటిన్యూగా సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఎంత మొత్తంలో అతని దగ్గర నగదు ఉంది, ఇంకా బినామీల పేర్ల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. డిఎస్పీ రమాదేవితో పాటు విఎన్ ప్రసాద్ గారు కూడా దాదాపుగా 4 ఇన్స్పెక్టర్లతో ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు ఇంకా కంటిన్యూగా విచారణ కొనసాగిస్తున్న పని ఉంది. పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు ఎంత డబ్బులు ఇతని దగ్గర ఉన్నాయి, ఎన్ని బినామీల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈవినింగ్ లోపు తెలిసే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, హైదరాబాద్.